అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. 2025 మార్చి 9 నుండి 15 వరకు వార ఫలితాలు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి ఫలితాలు. చూచేచోల అశ్వని 4 పాదములు, లీలు లేలో భరణి 4 పాదములు, ఆ కృతికలో 1వ పాదం కలిసి మేషరాశి అవుతుంది. దీనికి అధిపతి కుజుడు. కుజుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉంటే వస్తు వాహనాలు, వ్యాపారాలు, భూములు, స్థలాలు, దాంపత్య సుఖం, నాగదోష పరిహారం, వద్యాదోష నివారణ, కీర్తి ప్రతిష్టలు, అధికారం ఇత్యాది ఫలితాలు కలుగజేస్తాడు. గుండె ధైర్యం, ధైర్య సాహసాలు కలిగి ఉంటారు. కుజగ్రహం నీచమైన స్థానములో ఉంటే గనక అమితమైనటువంటి యొక్క బాధలు, వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కలుగజేస్తూ ఉంటాడు. మీ యొక్క వ్యాపారం, వ్యవహారం, ఉద్యోగం, గృహం, వస్తు వాహనాలు అనుకూలంగా ఉండాలంటే ప్రతి మంగళవారం కుజగ్రహానికి అభిషేక పూజలు జరిపించి కందులు దానం చేయాలి. మరియు ఎర్రని వస్త్రం దానం చేయాలి. ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధన చేస్తూ ఉండాలి. మరియు గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోతే గనక ఎక్కువగా ఇబ్బందులు కలుగుతూ ఉంటే జాతి పగడాన్ని ధరించాలి. మంచి ఫలితాలు అనేటివి మీకు కలుగుతాయి. మరి ఈ వారం గ్రహచార గోచార స్థితిలో కుజుడు మరియు రాహుగ్రహాలు అనుకూలంగా లేకపోవడం వలన మీ యొక్క వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ ఆటంకాలు ఏర్పడి అధికమైనటువంటి యొక్క ధన నష్టం అనేది కలగగలదు. దాని వలన విచారం అధికంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య కొద్దిగా గొడవలు ఏర్పడి మానసికమైనటువంటి ఇబ్బందులకు గురి కాగలరు. గ్రహచార స్థితి వలన ఇటువంటి యొక్క బాధలు అనేటివి కలుగుతూ ఉంటాయి. ఇంటికి బంధువుల రాక ఎక్కువగా ఉంటుంది. అధికమైనటువంటి బాధలు ఎక్కువగా ఉండటం వల్ల ఈ వారం తీర్థయాత్రలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. దాని వలన డబ్బు విపరీతంగా ఖర్చు అవుతూ ఉంటుంది. ఇంట్లో ఒకరికొకరు వ్యతిరేకమైనటువంటి భావాలు కలిగి ఉంటారు. దాని వలన చికాకులు మరియు మనశ్శాంతి లేకుండా ఉంటారు. మీరు ఏది మాట్లాడినా కానీ వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి. వీరు మనవారు అని అనుకున్నటువంటి వారే మీకు శత్రువులుగా మారేటువంటి గ్రహస్థితి కలదు. ఆర్థికమైనటువంటి స్థితులు మిమ్ములను ఎక్కువగా బాధ పెడుతూ ఉంటాయి. ఆర్థికమైన స్థితి నుండి బయటపడాలంటే పూజ రాహు గ్రహాలకు అభిషేక పూజలు చేసి కందులు దానం చేయాలి. మరియు నల్ల ఉమ్మెంత చెట్టు వేరును సేకరించి దానికి ధూప దీప నైవేద్యములు సమర్పించి ఎర్రని దారంతో దానిని చుట్టి చేతికి ధరించిన లేక మెడలో ధరించడం వలన మంచి ఫలితాలు కలిగి ఆర్థికంగా ఎదుగుదల కలిగి సుఖమైన జీవనం గడపగలరు. విద్యార్థులు చదువు యందు చాలా శ్రద్ధ వహిస్తేనే కానీ చదువులో నెట్టుకు రావడం కష్టమవుతుంది. కావున విద్యార్థులు ఆంజనేయ స్వామికి సింధూరం వేయించి తమలపాకుల మీద ఓం జయం జయం అని రాసి తమలపాకుల చేత అర్చన చేసిన మంచి ఫలితాలు కలుగుతాయి. అర్చన చేసినటువంటి సింధూరాన్ని నుదుట ధరించాలి. విద్యార్థులకు మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి అధికారుల వలన కొద్దిగా ఇబ్బందులు, ఆటంకాలు కలిగి ఉన్నతమైనటువంటి పదవులకు ఆటంకాలు కలగగలవు. ఉద్యోగంలో మంచి ఫలితాలు లభించాలంటే ఉద్యోగస్తులు రాహుగ్రహానికి అభిషేక పూజలు జరిపించి మినుములు దానం చేయాలి. ఉద్యోగంలో మంచి ఫలితాలు కలిగి ఉన్నతమైనటువంటి యొక్క స్థానం అనేది లభిస్తూ ఉంటుంది. మరియు వాణిజ్యం, వ్యాపారం, వ్యవహార రంగంలో ఉన్నవారికి ఎక్కువగా దృష్టి దోషాలు కలిగి ఉన్నాయి కాబట్టి వాటిని తొలగించుకోవడానికి 5 పసుపు కొమ్ములు, 5 జాజికాయలు, కొద్దిగా నల్ల ఉప్పు, సింధూరం ఇవన్నీ ఒక ఎర్రని గుడ్డలో వేసి మూటకట్టి దానికి గంధం, కుంకుమ, పసుపు అలంకారం చేసి దానిని తీసుకొని వెళ్ళి బయట గుమ్మానికి కట్టండి. దానికి 2 అగరబత్తులు చూయించండి. దాని వలన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ దోషాలన్నీ తొలగిపోయి అందరూ కూడా సుఖంగా ఉంటారు. చదువు గురించి కానీ విదేశాలు వెళ్ళేవారికి అనుకూలమైనటువంటి శనిగ్రహ స్థితి లేనందున శనిగ్రహానికి నువ్వుల నూనెతో అభిషేకం చేసి నల్ల నువ్వులు దానం చేసిన విదేశాలు వెళ్ళటానికి గల ఆటంకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోయి అక్కడి ప్రయాణం సులువవుతుంది. మరియు విదేశాలలో ఉన్నవారికి అనగా ఫ్రాన్స్, ఇండోనేషియా, అమెరికా, దుబాయ్, ఆస్ట్రేలియా, సింగపూర్ ఇత్యాది నగరాలలో
నివసిస్తున్న వారికి అక్కడి గ్రహచార ఫలితంగా కుజ శుక్రగ్రహాలు అనుకూలంగా లేవు కాబట్టి ఈ యొక్క గ్రహాలకు పూజ చేయించి కందులు, మినుములు, బొబ్బెర్లు దానం చేయాలి. మంచి ఫలితాలు కలగగలవు. మరియు వ్యవసాయదారులకు, పాడి పరిశ్రమదారులకు శ్రమకు తగ్గ ఫలితం లభించగా కొద్దిగా ఇబ్బందులకు లోను కాగలరు. మరియు కంప్యూటర్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ రంగం వారికి, మోటార్ మెకానిక్ డ్రైవింగ్ రంగం వారికి, స్టీలు వ్యాపారులకు గ్రహస్థితి అనుకూలంగా లేదు కావున ఎక్కువగా ఇబ్బందులు అనేటివి కలిగి ఉంటాయి. మరియు రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్ రంగం వారికి నష్టాలు అనేటివి ఎక్కువగా కలిగి ఉంటాయి. చేనేత, వస్త్ర వ్యాపారాలు, చిరు వ్యాపారులకు కొద్దిగా లాభాలు అనేటివి కలిగి ఆనందంగా ఉంటారు. మొత్తం మీద ఈ రాశి వారికి అధికమైనటువంటి యొక్క చికాకులు కలిగి ఉంటాయి. కాబట్టి ఈ యొక్క రంగం వారికి అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలగాలంటే రాహు మరియు శని గ్రహాలకు అభిషేక పూజలు జరిపించి మినుములు, నల్ల నువ్వులు దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు. మరియు స్వయం పాకం దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు. మీ దగ్గరలో రావి చెట్టు ఉంటే గనక అక్కడికి వెళ్ళి చెట్టు మొదట్లో నువ్వుల నూనెతో దీపారాధన చేసి 21 ప్రదక్షిణాలు చేయండి. మరియు ఓం హ్రీం ఔదంబర వృక్షాయ పరమంత్ర యంత్ర తంత్ర నివారణాయ ఓం హుం ఫట్ స్వాహ అనేటువంటి యొక్క మంత్రాన్ని జపం చేయండి. మంచి ఫలితాలు కలుగుతాయి. సర్వదోష నివారణాయ సకల కష్ట నివారణే భూగృహలాభాయ కుజగ్రహం నమామ్యహం అనేటువంటి ఈ మంత్రాన్ని కూడా జపం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి ఆనందంగా సుఖంగా ఉండగలరు. శుభం భూయాత్. వృషభ రాశి ఫలితాలు. ఈ ఊ ఏ కృత్తిక 2, 3, 4 పాదములు, ఓవా వీవు రోహిణి 4 పాదములు, మృగశిరలో 1, 2 పాదములు కలిసి వృషభ రాశి అవుతుంది. దీనికి అధిపతి శుక్రుడు. లలిత కళలు, స్త్రీలు, కళాశాలలు, వాహనాలు, బట్టల వ్యాపారాలు, వజ్రాలు, ఫ్యాక్టరీలు, వృక్షశాస్త్రం, జ్యోతిష్యం, వివాహం, కుటుంబం, సంతానం ఇత్యాది విషయాలకు కారకుడు. శుక్రగ్రహం అనుకూలంగా ఉంటే ఇల్లు, వాహనాలు, వ్యాపారాలు, ముఖ్యంగా బట్టల వ్యాపారాలు ఇత్యాది విషయాలకు కారకుడు. మరి కావున గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోతే గనక మీ యొక్క వ్యవహార వ్యాపారంలో అధికంగా ధన నష్టం అనేది కలగగలదు. స్త్రీలతో విభేదాలు రాగలవు. శుక్రుడు అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యవహారములు మంచి లాభాలు కలిగి సుఖంగా ఉండాలంటే గృహం, స్థలం, వాహనాలు, వస్త్రాలు కొనుగోలు చేయాలంటే మరియు అధికమైనటువంటి ధనలాభం కలగాలంటే, దాంపత్య సుఖం కలిగి ఆనందంగా సుఖంగా ఉండాలంటే ప్రతిరోజు దుర్గాదేవికి కుబేర కుంకుమతో అర్చన చేయాలి. లేదా ప్రతి శుక్రవారం అమ్మవారికి ఈ కుంకుమతో అర్చన చేయాలి. మరియు ప్రతి శుక్రవారం శుక్రగ్రహానికి అభిషేక పూజలు జరిపించి బొబ్బెర్లు దానం చేస్తూ ఉండాలి. మరి పూర్తిగా గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోతే వజ్రాన్ని వెండిలో కానీ బంగారంలో కానీ పొదిగించి పూజ చేసి ధరించిన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు. మరి కావున ఈ వారం గ్రహచార గోచార స్థితిలో వీరికి ఎన్నడూ లేని విధంగా అధికమైనటువంటి లాభాలు కలిగి ఉంటాయి. వృత్తిలో కానీ, వ్యవహారములో కానీ, వ్యాపారములో కానీ అక్కడ పనిచేసేటువంటి అధికారులు మీకు ఎల్లవేళలా సహాయాలు అందిస్తూ ఉంటారు. కుటుంబంలో అందరూ కలిసిమెలిసి ఉండుట ఇత్యాది యొక్క ఫలితాలు కలిగి సుఖంగా ఉంటారు. మధ్యన కొంత విచారానికి గురి అయ్యేటువంటి గ్రహచార స్థితి కలదు. వ్యవసాయదారులకు మంచి దిగుబడి అనేది కలిగి ఉంటుంది. పాడి పశు సంపాదన బాగా ఉంటుంది. ఆ యొక్క రంగంలో మంచి లాభాలు రాగలవు. నూనె, చెరుకు, పప్పు దినుసుల వారికి మామూలు గ్రహస్థితి కలదు. ఉద్యోగ ప్రయత్నం నెరవేరగలదు. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి అధికారుల వలన ఆదరణ ఏర్పడి ఉన్నతమైనటువంటి యొక్క స్థానం అనేది లభించగలదు. ఉద్యోగస్తులు, విద్యార్థులు తేజస్సుతో చాకచక్యంతో ఉండి చదువులో చక్కగా రాణించగలరు. ఏ పనిలోనైనా కానీ, ఏ రంగంలో ఉన్నా కానీ మీరు ఆ యొక్క రంగంలో మంచి ఫలితాలు అనేటివి సాధించి
సుఖమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు. దైవ బలం, దేవుని యొక్క అనుగ్రహం వలన మంచి వస్తువులు, బంగారం, ఆభరణాలు ఇత్యాది మీకు కావలసినటువంటి వస్తువులు కొనుగోలు చేయగలరు. కొద్దిగా సంతోషం, ఆనందం, మనశ్శాంతి కలిగి ఉంటారు. ఆర్థికమైనటువంటి స్థితులు మంచిగా కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు. శుభగ్రహ స్థితి వలన ఏ రంగంలో ఉన్నవారైనా ఆ యొక్క రంగంలో విజయం సాధిస్తారు. మరియు దాంపత్యంలో ఒడిదుడుకులు లేకుండా సుఖమైనటువంటి జీవనం అనేది గడపగలరు. రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారు అధికమైనటువంటి లాభాలను ఈ వారం గడించగలరు. ఎలక్ట్రికల్, కంప్యూటర్, మెకానిక్ మరియు వైండింగ్, కార్ మోటార్ డ్రైవింగ్ ఇత్యాది మొబైల్ వర్క్ ఇత్యాది రంగం వారికి ఈ వారం గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన అధికమైనటువంటి యొక్క లాభాలు, ధనలాభం కలిగి సుఖంగా ఉండగలరు. మరి కాబట్టి మరిన్ని మంచి ఫలితాలు మీకు కలగాలంటే దుర్గా దేవాలయంలో అమ్మవారికి పసుపు కొమ్ములతో దండ వేసి అమ్మవారికి కస్తూరి పసుపు మరియు గోరోజనం, కుంకుమ పువ్వు కలిపినటువంటి మిశ్రమంతో అర్చన చేయించి ఆ యొక్క మిశ్రమాన్ని గంధములో కలిపి ప్రతిరోజు మీరు ధరిస్తూ ఉన్నట్టయితే అధికమైనటువంటి యొక్క మంచి ఫలితాలు కలిగి ఈ రాశి వారందరూ సుఖంగా ఉండగలరు. మరియు విదేశంలో అనగా ఫ్రాన్స్, ఇండోనేషియా, దుబాయ్, అమెరికా, ఆస్ట్రేలియా ఇత్యాది నగరాలలో నివసించే వారికి అక్కడి గ్రహచార విశేష ఫలితము చేత శుక్ర, శని గ్రహముల యొక్క ఫలితాల వలన ఉద్యోగంలో కానీ, వ్యవహార వ్యాపార రంగం వారే కానీ, ఎటువంటి రంగంలో ఉన్నా కానీ, విద్యార్థులే కానీ వారికి మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు. ఒకసారి శివాలయంలో అభిషేకం జరిపించండి, అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. శుభం భూయాత్. మిథున రాశి ఫలితాలు. మృగశిర 3, 4 పాదములు, కూకంగచ్చ, ఆరుద్ర 4 పాదములు, కేకోహ, పునర్వసు 1, 2, 3 పాదములు కలిసి మిథున రాశి అవుతుంది. దీనికి అధిపతి బుధుడు. ఇతను వ్యవహారానికి సంబంధించినటువంటి వాడు. బంధువులను, మిత్రులను, సోదర సోదరీలను కలిగించేటువంటి వాడు. ప్రతి వారిని సఖ్యతగా ఉంచి ఆనందంగా ఉంచేటువంటి వాడు. మంచి వ్యాపారం చేయించే గ్రహం. ధనం, ధాన్యం, వ్యవసాయం, పాడి, పశువులు, ఫైనాన్స్, వడ్డీ వ్యాపారాలు, స్నేహితులు, చదువు, ఉద్యోగం ఇత్యాది విషయాలకు కారకుడు. కాబట్టి గ్రహచార గోచార విషయంలో బుధుడు అనుకూలంగా ఉంటే మంచి ధనలాభం అనేది కలిగిస్తాడు. వ్యాపారంలో లాభాలను కలిగిస్తాడు. బుధగ్రహం అనుకూలంగా గనక లేకపోతే ప్రతి బుధవారం బుధగ్రహానికి అభిషేక పూజలు చేయించి తగిన జపాలు చేసి పెసర్లు దానం చేసిన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు. మరియు ఎక్కువగా గ్రహస్థితి అనుకూలంగా లేకపోతే జాతిపత్స అనే రత్నాన్ని సేకరించి దానిని పూజ చేసి వెండిలో దానిని పొదిగించి పూజ చేసి ధరించాలి. అనుకూలమైనటువంటి ఫలితాలు అనేటివి మీకు కలగగలవు. కావున గ్రహచార గోచార విషయంలో శుభ బుధ గురు గ్రహచార స్థితి వలన ఈ వారం గ్రహ ఫలితాలను చూస్తే గనక అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు కలిగి ఆనందంగా ఉండగలరు. వృత్తిలో కానీ, వ్యవహారములో కానీ, వ్యాపారములో కానీ అధికమైన లాభాలు కలిగి మిక్కిలి ధన సంపాదన కలిగి ఉంటారు. ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో మంచి ఫలితాలు కలిగి ఉంటాయి. ఆదర్శవంతమైన జీవనం గడపగలరు. గ్రహచార స్థితిలో ఎన్నడూ లేని విధంగా అధికమైనటువంటి శుభ ఫలితాలు ఈరోజు మీకు ఈ వారం మీకు కలిగి ఉన్నాయి. కుటుంబంలో అందరూ సుఖంగా ఉండగలరు. స్నేహితులు, బంధువులు అనేక రకాలుగా మీకు సహాయ సత్కారాలు చేయగలరు. మీరు ఒక్క మాట చెప్పగానే ఎవరైనా మీ మాటకు ఎదురు చెప్పకుండా ఉంటారు. అటువంటి గ్రహస్థితి ఈ వారం మీకు కలిగి ఉంది. నూతన వ్యాపారాలు, కార్యాలయాలు, ఆఫీసులు మరి ఇటువంటి ప్రారంభం చేసిన ఆ యొక్క వ్యాపారంలో మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి. స్నేహితులతో ఎక్కువగా గడపగలరు. మీరు చేస్తున్నటువంటి యొక్క పనిలో అధికమైన ధనలాభం కలిగి ఉంటుంది. ఎక్కువగా
దూరం ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వ్యవసాయదారులకు కానీ పాడి పరిశ్రమదారులకు కానీ అధికమైనటువంటి లాభాలు కలిగి ఉంటాయి. మరియు చేనేత వస్త్ర వ్యాపారులకు మిశ్రమమైన ఫలితాలు కలిగి ఉంటాయి. రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నటువంటి వారికి ఎన్నడూ లేని విధంగా ఆదాయం అనేది కలిగి ఉండి అధికమైనటువంటి ఆనందం కలిగి ఉంటారు. మరియు ఎలక్ట్రికల్, కంప్యూటర్ ఇత్యాది రంగం వారికి ఆ యొక్క రంగంలో మంచి లాభాలు కలిగి ఆనందమైన జీవనం అనేది గడపగలరు. మరియు సినీ రాజకీయ రంగం వారికి ఈ వారం మంచి అవకాశాలు అనేటివి కలిగి ఉన్నాయి. వచ్చినటువంటి అవకాశాన్ని తోడగొట్టుకోకుండా అందరితోటి వినయంగా ఉంటూ మీ పని మీరు కొనసాగించుకోవాలి. మరియు గ్రహచార స్థితిలో ఎవరు ఏమడిగినా కానీ ఇచ్చేటువంటి భోళాశంకరుని తత్వం మీది కాబట్టి అధికంగా దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. ఆ యొక్క విషయంలో తగు జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు చదువులో మంచిగా రాణిస్తారు. మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, దుబాయ్, ఇండోనేషియా, మలేషియా, సింగపూర్, ఆస్ట్రేలియా ఇత్యాది నగరాలలో నివసించే వారికి శుభగ్రహ స్థితి వలన మంచి ఫలితాలు కలగగలవు. మరియు ప్రతి ఒక్కరూ వ్యాపారంలో, విద్యా వైద్య రంగంలో అభివృద్ధి కలిగి ఉండాలంటే బుధ, శని మరియు రాహుగ్రహాల యొక్క గ్రహ జపాలు చేసి పెసర్లు మరియు మినుములు దానం చేయాలి. మరియు ఉత్తరేణి చెట్టు వేరును సేకరించుకొని దానిని పసుపు రంగు వస్త్రంలో కట్టి దానిని చేతికి కానీ లేదా మెడలో కానీ ధరించినట్లయితే మీ యొక్క వ్యాపారములో అనుకోని విధంగా మంచి లాభాలు కలిగి అధికమైనటువంటి యొక్క ధనలాభం అనేది కలుగుతుంది. మరియు ఈ రాశి వారందరూ శుభగ్రహ స్థితి వలన సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్. కర్కాటక రాశి ఫలితాలు. హీ పునర్వసో 4వ పాదం, హూ హే హోడా పుష్యమి 4 పాదములు, నీడు డేడో ఆశ్లేష 4 పాదములు కలిసి కర్కాటక రాశి అవుతుంది. దీనికి అధిపతి చంద్రుడు. ఈ యొక్క గ్రహం మనశ్శాంతిని కలిగించేవాడు. సుఖమైన భోజనం, ఆనందమైన జీవనం, అభివృద్ధి, ఆయుర్వేదం, విద్యా వైద్యం, తెలుపు రంగు వస్తువులు, వృక్షశాస్త్రం, నీరు, ఆహారం, నిత్య సంతోషం, బియ్యం, ధాన్యం, పత్తి, మంచు ప్రదేశాలు, ముత్యాలు ఇత్యాది విషయాలకు కారకుడు. మరియు కొత్త వస్త్రాల మీద ఇష్టాన్ని కలిగించేటువంటి వాడు. ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలనే కోరిక కలిగించడం, ఒంటరిగా ఉండటం, మాతృ సౌఖ్యం, సోదర సోదరీలు ఇత్యాది యొక్క విషయాలకు కారకుడు. మరి కావున ఈ యొక్క చంద్రుడు అనుకూలంగా ఉండి వ్యవహార వ్యాపారంలో మంచి లాభాలు కలగాలంటే ప్రతి సోమవారం చంద్రగ్రహానికి అభిషేక పూజలు జరిపించి దుర్గాదేవిని ఆరాధించి బియ్యం, ఆకుకూరలు దానం చెయ్యాలి. భవిష్యత్తులో అనుకూలమైన ఫలితాలు కలిగి మంచి యొక్క లాభాలు అనేటివి మీకు కలిగి ఉంటాయి. ఈ వారం గ్రహచార గోచార విషయంలో అత్యంత శుభ ఫలితాలు కలిగి ఉంటాయి. ఎటువంటి సమస్యలనైనా ఎదుర్కొని ఆ యొక్క రంగంలో అభివృద్ధి అనేది మీరు సాధించగలరు. మాతృ సౌఖ్యం ఎక్కువగా ఉంటుంది. చల్లని ప్రదేశాలకు వెళ్ళి వస్తూ ఉంటారు. అధికమైనటువంటి మనశ్శాంతి కలిగి ఉంటారు. అవసరం నిమిత్తమై ధనలాభం మీకు కలగగలదు. వ్యవహారం వలన కానీ వ్యాపారం వలన కానీ అనుకూలమైన ఫలితాలు కలిగి ఉంటాయి. అధికమైన ధనలాభం కలుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా అక్కడ మీకు మంచి గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు. కుటుంబంలో అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉంటారు. కొత్త వ్యక్తులతోటి పరిచయాలు ఏర్పడగలవు. పూర్వపు మిత్రులతో కలయిక, బంధువుల వలన సహాయ సత్కారాలు లభిస్తాయి ఇత్యాది యొక్క ఫలితాలు కలిగి సుఖంగా ఉంటారు. మరియు భూ వ్యవహార విషయంలో అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఫైనాన్స్ విషయంలో ధన రాబడి కలగగలవు. ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ ఆ యొక్క సమస్యలన్నీ పరిష్కారం కాగలవు. కోర్టు భూ వ్యవహారముల యందు మంచి తీర్పు అనేది వస్తుంది. గ్రహచార స్థితిలో మంచి ఫలితాలు కలిగి ఎక్కువగా ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు. కనుక మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో అభివృద్ధి అనేది కలిగి ఉంటారు.
ఆర్థికమైనటువంటి స్థితి కలిగి అధికమైనటువంటి యొక్క సుఖ సంతోషాలతో ఉంటారు. నూతన వ్యాపారములు ప్రారంభం చేసినచో మంచి లాభాలు కలిగి ఉంటాయి. వ్యవసాయ వాణిజ్య వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు కలగగలవు. మరియు కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఈ యొక్క రంగాలలో ఉన్నటువంటి వారికి, ఆ రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి మంచి లాభాలు కలిగి ఉంటాయి. కార్మిక రంగం వారికి మరియు మోటార్ మెకానిక్, డ్రైవింగ్ రంగం వారికి మామూలు గ్రహస్థితి కలదు. మరియు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగం వారికి, స్టీలు, రత్నాలు, ఇత్తడి వ్యాపారులకు మంచి ఫలితాలు కలిగి ఉన్నాయి. మరియు సినీ, రాజకీయ రంగం వారికి అవకాశాలు ఎక్కువగా ఈ వారం అనేది రాగలవు. మరియు విదేశాలకు వెళ్ళే వారికి శుభగ్రహ స్థితి ఉన్నందున అక్కడికి వెళ్ళే ప్రయత్నం అనేది నెరవేరుతుంది. మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్సు, అమెరికా, దుబాయ్, ఇండోనేషియా, మలేషియా, సింగపూర్, ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి శుక్ర, శని గ్రహాల యొక్క అనుగ్రహం వలన అనుకూలమైన ఫలితాలు కలగగలవు. కావున ఈ యొక్క రాశి వారందరూ శుభగ్రహ స్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు గడపగలరు. శుభం భూయాత్. సింహరాశి ఫలితాలు. మామీ మూమే బఖ 4 పాదములు, మోటా టేటు పుబ్బ 4 పాదములు, టే ఉత్తరలో 1వ పాదం కలిసి సింహరాశి అవుతుంది. దీనికి అధిపతి రవి. రవి యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండాలంటే ప్రతి ఆదివారం రవి గ్రహానికి అభిషేక పూజలు చేయించి గోధుమలు దానం చేయాలి. మరియు మోదుగ చెట్టు వేరుని సేకరించి దానిని పూజించి ఎర్రని దారములో చుట్టి దానిని మెడలో ధరించిన మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి. అధికారులు, అనధికారులు మీ మాటను చెప్పినట్టుగా వింటారు. మంచి ఉద్యోగం అనేది మీకు లభిస్తుంది. ఎక్కువగా ఇబ్బందులు ఉంటే కెంపు అనేటువంటి రత్నాన్ని పూజించి ధరించాలి. అధికమైనటువంటి మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి. కావున ఈ రాశి వారికి కొద్దిగా ధన సంబంధమైనటువంటి ఇబ్బందులు కలగగలవు. రవి, చంద్ర శుభగ్రహ స్థితి వలన చెడు ఫలితాలు అన్నీ కూడా తొలగిపోయి మీరు చేసేటువంటి యొక్క పనిలో లాభాలు కలిగి ఆనందంతో ఉండగలరు. ఎటువంటి పని అయినా కానీ ఆ యొక్క పనిలో ఆటంకాలన్నీ తొలగిపోయి వృత్తి యందు కానీ వ్యాపారంలో కానీ మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు. గౌరవ మర్యాదలకు ఎటువంటి లోపము ఉండదు. గ్రహచార స్థితి అనుకూలంగా ఉంది కాబట్టి అందరూ అధికంగా మిమ్మలను గౌరవిస్తూ ఉంటారు. మీరు చెప్పిందే తడవుగా మీ యొక్క పనులు చేసి పెట్టగలరు. కోర్టు, భూమి ఇత్యాది వ్యవహారములయందు మరియు అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి. ఆధ్యాత్మికమైనటువంటి విషయాలయందు, కార్యక్రమాలయందు ఎక్కువగా మీరు తిరుగుతూ ఉంటారు. అటువంటి దైవ సంబంధమైన కార్యక్రమాలు చేయుట వలన దైవ బలం కలిగి ఆర్థికమైనటువంటి అభివృద్ధి కలిగి మంచి సంఘంలో గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు. ఇంట్లో కానీ బయట కానీ ఎదురు లేకుండా ఉంటారు. మీరు అనుకున్నటువంటి పనులు సకాలంలో కాగలవు. కొద్దిగా బరువు బాధ్యతలు మీద ఉన్నందున అధికంగా శ్రమకు గురి కావలసి వస్తుంది. శ్రమకు తగ్గ ఫలితం అనేది అప్పుడప్పుడు కలగకుండా ఉంటుంది. ప్రతిరోజు మీరు చేస్తున్నటువంటి షేర్ మార్కెట్ కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు మరియు లావాదేవీల విషయంలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఆ యొక్క రంగంలో అధికమైనటువంటి యొక్క ధనలాభం కలిగి సుఖమైన జీవనం గడపగలరు. మిమ్ములను వ్యాపారంలో అణిచివేసేటువంటి యొక్క ప్రయత్నం కూడా చేయటం అనేది జరుగుతుంది. కాబట్టి తగు జాగ్రత్తగా మీరు ఉండి మీ పనులు మీరు చేసుకుంటూ వెళ్ళాలి. నిధులు కానీ ధనము కానీ లభ్యమయ్యేటువంటి గ్రహస్థితి కలదు. కావున లక్ష్మీ కుబేర స్వామిని పూజించండి. ఆ యొక్క పని మీకు మంచి ఫలితాలు అనేటివి కలిగిస్తాయి. ఎలక్ట్రానిక్స్ మరియు ఎలక్ట్రికల్, మోటార్ మెకానిక్, వైండింగ్ రంగం వారికి విశేషమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి. వ్యవసాయ వాణిజ్య రంగం వారికి కొద్దిపాటి లాభాలు కలగగలవు. వైదిక పురోహిత వృత్తి వారికి ఈ వారం కొద్దిగా గడ్డు కాలం అని చెప్పాలి. చేనేత వస్త్ర వ్యాపారులకు మంచి ఫలితాలు కలిగి ఉన్నాయి. మరియు సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు మంచిగా వస్తాయి.
మరియు విదేశంలో అక్కడ నివసించే వారికి అనగా ఫ్రాన్స్, ఇండోనేషియా, దుబాయ్, ఆస్ట్రేలియా, అమెరికా, మలేషియా ఇటువంటి నగరాలలో నివసించే వారికి అక్కడి గ్రహచార ఫలితాల విధంగా ఈ వారం గ్రహచారంలో శని మరియు రాహుగ్రహముల యొక్క ఫలితాలు అనుకూలంగా లేవు కావున ఈ యొక్క 2 గ్రహాలకు అభిషేక పూజలు చేయించి నల్ల నువ్వులు, మినుములు దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు. మరియు వ్యవహార వ్యాపారం గురించే కానీ, విద్య ఉద్యోగం గురించే కానీ విదేశాలు వెళ్ళే వారికి గ్రహచార స్థితి బాగుగా ఉండడం వలన ప్రయత్నం అనేది ఫలిస్తుంది. అన్ని వృత్తుల వారికి, అన్ని రంగముల వారికి రవి చంద్ర గ్రహముల యొక్క శుభ దృష్టి వలన మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి ఒక జీవనం గడపగలరు. శుభం భూయాత్. కన్యా రాశి ఫలితాలు. ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త 4 పాదములు, చిత్ర 1, 2 పాదములు కలిసి కన్యా రాశి అవుతుంది. దీనికి అధిపతి బుధుడు. ధనం, వ్యాపారం, వ్యవహారం, ఉద్యోగం, విద్య, ఫైనాన్స్, ఉన్నతమైనటువంటి విద్య, చిరుధాన్యాల వ్యాపారాలు ఇత్యాది విషయాలకు కారకుడు. కావున బుధగ్రహం అనుకూలంగా ఉండి మంచి ఫలితాలు కలగాలంటే ప్రతి బుధవారం బుధగ్రహానికి అభిషేక పూజలు జరిపించి పెసర్లు దానం చేసి ఆకుపచ్చ వస్త్రాలు దానం చేయాలి. మరియు జాతిపచ్చ రత్నాన్ని పూజ చేసి ధరించాలి. దాని వలన అనుకూలమైనటువంటి ఫలితాలు అనేటివి కలుగుతాయి. మరి కావున గ్రహచార గోచార విషయంలో ఈ వారం ఈ రాశి వారికి బుధ చంద్రగ్రహ కారకత్వం చేత అధికంగా ధనలాభం అనేది కలుగుతుంది. వ్యవహార వ్యాపారంలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలగగలవు. ఎటువంటి స్థితిలో ఉన్నా కానీ డబ్బు కొదవ అనేది లేకుండా ఉంటుంది. వారంలో 3 రోజుల వరకు ఈ యొక్క గ్రహస్థితి ఉంటుంది. తదుపరి గ్రహచార గోచారములో అధికమైనటువంటి డబ్బు ఖర్చు అయ్యి విచారం అనేది ఎక్కువగా కలిగి ఉంటుంది. ఆందోళన, ఆలోచనలు, విచారం ఇత్యాది ఫలితాలు అధికంగా ఉంటాయి. మరియు సంఘంలో గౌరవం ఏర్పడి కొద్దిగా విచారానికి లోను కాగలరు. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న సమస్యలు కలిగి ఎక్కువగా ఇబ్బందులు పడేటువంటి గ్రహస్థితి కలిగి ఉంటుంది. మరి కావున మిశ్రమ ఫలితాలు ఈ యొక్క వారములో మీకు కలిగి ఉంటాయి. ఉద్యోగ విషయంలో అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగం చేసేవారికి ఆ యొక్క రంగంలో అధికారుల ఆదరణ ఏర్పడి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు. మరియు వివాహ సంబంధం వచ్చినా కానీ కొద్దిగా ఆ యొక్క వివాహ సమస్యలో అది కుదరకుండా ఉంటుంది. మరియు మీరు చేసేటువంటి అన్ని పనుల యందు ఆటంకాలు కలిగి మనశ్శాంతి లేకుండా ఉంటారు. కావున అన్ని వృత్తుల వారికి, అన్ని రంగముల వారికి, వైదికపరమైన వృత్తుల వారికి గ్రహస్థితి అనుకూలంగా లేనందున వారంలో 3 రోజులు శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. కాబట్టి ఈ వారంలో 5 రోజులు ఉదయం 6 గంటల నుండి 8 గంటల లోపల శివునికి మారేడు దళములతో మరియు పంచదార, తేనెతో కలిపిన రసముతో అభిషేకం చేయించాలి, లేక మీరు చేసుకోవాలి. మరియు ఆముదముతో దీపారాధన చేసి బుధ గ్రహానికి మరియు చంద్రునికి అభిషేక పూజలు చేయించి బియ్యం, పెసర్లు దానం ఇవ్వాలి. ఆనందమైన జీవనం కలుగుతుంది. విపరీతమైనటువంటి చెడు ఫలితాల వలన దూరమై అనేక శుభ ఫలితాలు మీకు కలిగి ఉంటాయి. మరి కావున రియల్ ఎస్టేట్ కానీ, షేర్ మార్కెట్ రంగంలో కానీ మంచి ఫలితాలు కలగాలంటే కుజగ్రహానికి అభిషేక పూజలు చేయించి కందులు దానం చేయాలి. ఆ యొక్క వ్యాపారంలో మంచి ఫలితాలు మీకు కలిగి ఉంటాయి. మరి కావున ఇత్యాది యొక్క ఫలితాలు మీకు ఎక్కువగా కలిగి ఉన్నాయి. కాబట్టి వారంలో 5 రోజులు శివాలయంలో అభిషేక పూజలు జరిపించుకొని మరియు బియ్యం, ఆకుకూరలు, కూరగాయలు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి అధికమైనటువంటి సంతోషం, ఆనందం కలిగి ఉంటారు. శుభం భూయాత్. తులారాశి ఫలితాలు. ఈ యొక్క రాశి వారు అతి కొద్ది కాలంలో విపరీతమైన మంచి రాజయోగం కలిగి అధికమైనటువంటి ధనలాభం కలిగి అధికంగా సంతోషంగా ఉండేటువంటి గ్రహస్థితి కలదు. రారి, చిత్ర 3, 4 పాదములు, రూరే, రోత, స్వాతి 4 పాదములు, తీతూతే, విశాఖలో 1, 2, 3 పాదములు కలిసి తులారాశి అవుతుంది. దీనికి అధిపతి శుక్రుడు.
వ్యవహార వ్యాపారములు, ధనం, స్త్రీలు, కళలు, అలంకారాలు, రంగులు, మద్యం, వినయం, అందం, జీవశాస్త్రం, వృక్షశాస్త్రం, సైన్స్, వ్యవహారిక జీవితం, వాహనం, సుఖం, భోగం ఇత్యాది విషయాలకు కారకుడు. కావున శుక్రగ్రహం అనుకూలంగా ఉంటే ఆనందమైనటువంటి జీవనం గడపగలరు. వాహనాలు, గృహం ఇత్యాది ఫలితాలు కలిగిస్తాడు. మరి కావున శుక్రుని యొక్క గ్రహచార బలం అనుకూలంగా ఉండి మంచి ఫలితాలు మీకు కలిగి ఆనందమైన జీవనం గడపాలంటే ప్రతి శుక్రవారం శుక్రగ్రహానికి అభిషేక పూజలు చేయించి బొబ్బెర్లు మరియు తెల్లని వస్త్రం దానం చేయాలి. మరియు దుర్గాదేవికి పూజలు జరిపించాలి. ఒక 5 వారాలు గుమ్మడికాయను దానం చేయండి, మంచి ఫలితాలు కలుగుతాయి. కావున గ్రహచార గోచార విషయంలో తులారాశి ఫలితాలను చూస్తే కనుక ఈ వారం ఈ రాశి వారికి ఎక్కువగా వాహనాలు కొనుగోలు చేయడం మరియు అమ్మడం ఇత్యాది వ్యాపారం మీద ఆధారపడి ఎక్కువగా లాభాలు కలిగి ఉంటారు. ఈ యొక్క వ్యాపారంలో మంచి లాభాలని గడిస్తూ ఉంటారు. స్త్రీలతో ఎక్కువగా స్నేహం చేస్తూ ఉంటారు. వృత్తి, వ్యవహార, వ్యాపారాదుల యందు అధికమైన లాభాలు కలిగి ఉంటారు. సంతోషం, సుఖం, ఆనందం, గౌరవ ప్రతిష్టలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు. గృహంలో శుభకార్యాలు చేయుట, ఉద్యోగ లాభం, ఉద్యోగం చేస్తున్న వారికి ఆ యొక్క రంగంలో మంచి ఆదరణ ఏర్పడి మంచి ఉద్యోగం మీకు ఉన్నతమైనటువంటి స్థానం లభించగలవు. ఆర్థికంగా అభివృద్ధి చెందగలరు. మీరు చేసేటువంటి ప్రతి పనిలో విజయం అనేది సాధిస్తారు. పూర్వపు మిత్రులతో కలయిక, నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడగలవు. నూతన వ్యాపారం ప్రారంభించడం వలన మంచి లాభాలు కలిగి ఉంటాయి. మరియు షేర్ మార్కెట్, రియల్ ఎస్టేట్ రంగంలో మరియు వ్యవహారాలలో పెట్టుబడులు పెట్టేవారికి అనుకూలమైనటువంటి గ్రహస్థితి కలిగి చక్కటి ధనలాభం అనేది కలుగుతుంది. దాని వలన అమితమైనటువంటి ఆనందం, సుఖం అనేది కలిగి ఉంటారు. ఏ విషయంలోనైనా ఆ యొక్క విషయంలో మీకు మంచి ఫలితాలు కలిగి ఉంటాయి. మరి కాకపోతే తొందరపాటు తనం లేకుండా ఉండి మీ యొక్క వ్యాపారంలో మంచి పనులు సాగించుకోవాలి. ఎదుటి వారి చేత నెమ్మదిగా మాట్లాడాలి. దాని వలన మీకు మంచి పేరు ప్రతిష్టలు కలిగి ఉంటాయి. అన్ని రంగముల వారికి, అన్ని వృత్తుల వారికి అధికమైన లాభాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు. సినీ రాజకీయ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది. అనుకోని విధంగా మీకు మంచి సహాయ సత్కారాలు అనేటివి లభిస్తాయి. మరి విదేశంలో ఉన్నవారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, దుబాయ్ మరియు ఇండోనేషియా, ఆస్ట్రేలియా ఇతరత్ర దేశాలలో ఉన్నటువంటి వారికి గ్రహచార విశేషము చేత మంచి ఫలితాలు అనేటివి కలిగి మీరు ఏ రంగాల్లో ఉన్నా కానీ ఆ యొక్క రంగాలలో అభివృద్ధి చెంది అధికమైనటువంటి యొక్క సుఖశాంతులు కలిగి ఉంటారు. మరియు విదేశాలు వెళ్ళే వారికి అక్కడి వెళ్ళేటువంటి ప్రయత్నం అనేది నెరవేరుతుంది. మరి కాబట్టి ఈ రాశి వారందరూ శుభగ్రహ ఫలితాల వలన మంచి లాభాలు కలిగి ధనలాభం కలిగి శుభగ్రహ స్థితి వలన అనుకూలమైనటువంటి జీవనం అనేది మీరు గడపగలరు. శుభం భూయాత్. వృశ్చిక రాశి ఫలితాలు. ఈ విశాఖలో 4వ పాదం, నాని నూనె, అనురాధ 4 పాదములు, నోజాయియు జ్యేష్ఠ 4 పాదములు కలిసి వృశ్చిక రాశి అవుతుంది. దీనికి అధిపతి కుజుడు. ధైర్యం, సాహసాలు, శస్త్ర సంబంధమైన విషయాలకు కారకుడు. రక్తం, ఎర్రని వస్తువులు, ఎర్రని పంట భూములు, కందులు, శరీరంలో శల్యాలు, ధాతువులు, రాగి, గుప్త నిధులు, భూమి, వాతావరణం ఇత్యాది విషయాలకు కారకుడు. కాబట్టి కుజగ్రహం అనుకూలంగా లేకపోతే అనేక రకాలుగా చెడు ఫలితాలు అనేటివి కలుగుతూ ఉంటాయి. గొడవలు అనేటివి జరుగుతూ ఉంటాయి. వ్యతిరేకమైనటువంటి పనులు కావడం ఇత్యాది ఫలితాలు ఎక్కువగా కలిగిస్తూ ఉంటాడు. కుజగ్రహం అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యాపారాలలో, వ్యవహారములు, ఉద్యోగములు అనుకూలంగా ఉండాలంటే ప్రతి మంగళవారం కుజగ్రహానికి అభిషేక పూజలు జరిపించి కందులు నైవేద్యంగా సమర్పించి మరి పచ్చి కందులు బ్రాహ్మణునికి దానం చేయాలి. ఈ విధంగా మిరపపండు రంగు వస్త్రం ఎక్కువగా ధరిస్తూ ఉండటం వలన మంచి ఫలితం అనేది కలుగుతుంది. మరి కాబట్టి గ్రహచారం ఎక్కువగా ఉంటే గనక
గరుడపత్స అనేటువంటి జాతి రత్నాన్ని సేకరించుకొని వెండిలో దాన్ని పొదిగించి పూజించి ధరించడం వలన మంచి ఫలితాలు అనేటివి ఎక్కువగా మీకు కలిగి ఉంటాయి. అధికమైనటువంటి లాభాలు కలుగుతాయి. మరి కావున ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో ఈ వారం కుజ చంద్ర రాహు గ్రహముల యొక్క విశేషము చేత అధికమైన ఇబ్బందులకు గురి కాగలరు. గోచార స్థితిలో కుజుడు మరియు రాహుగ్రహాలు అనుకూలమైన స్థితిలో లేకపోవడం వలన కొద్దిగా మనశ్శాంతి లేకుండా ఉంటారు. శత్రువృద్ధి అధికంగా ఉంటుంది. ఎక్కువగా దృష్టి దోషాలు కలిగి ఉండుట వలన శరీర అనారోగ్య బాధలు, జ్వరం, తలనొప్పి ఇత్యాది ఫలితాలు కలగగలవు. దంపతుల విషయంలో కొద్దిగా మనస్పర్ధలు ఏర్పడగలవు. కావున దుర్గా దేవాలయంలో అమ్మవారికి తేనెతో అభిషేకం చేయించి దేవీ ఖడ్గమాలతో కుంకుమార్చన గావించి మినప గారెలు నైవేద్యం సమర్పించాలి. వాటిని వినియోగం చేసిన మంచి ఫలితాలు మీకు కలగగలవు. విద్యార్థులు చదువుయందు శ్రద్ధ వహించాలి. ఆంజనేయ స్వామికి తమలపాకులతో అర్చన చేయించి ఈ యొక్క మంత్రం అనేది విద్యార్థులు జపం చేయాలి. ఓం శ్రీం రాం రామాయ నమః. ఓం మహామారుతిం శరణం మమ సర్వ విద్యా ప్రదాతాయ మారుతిం ప్రణమామ్యహం అనేటువంటి మంత్రాన్ని జపం చేయడం వలన మంచి విద్య లభిస్తుంది. విద్యార్థులకు వృత్తి వ్యవహార వ్యాపారములయందు అనుకూలత లేకపోవడం వలన ధన రాబడికి ఇబ్బంది కలిగేటువంటి గ్రహస్థితి కలదు. మరియు విదేశ ప్రయాణములు చేసేవారికి అనుకూలమైన గ్రహస్థితి లేదు. కావున ఎక్కువగా ప్రయాణాలు చేయడం అనేది మానుకోవాలి. అన్ని వృత్తుల వారికి బియ్యం, పప్పు, దినుసులు, నూనె వ్యాపారులకు కొద్దిగా ధన నష్టం అనేది కలుగుతుంది. మరియు ప్రతి వేరుశెనగ, ఎర్రని ధాన్యం వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఆ యొక్క రంగంలో ఉన్నవారికి కొద్దిగా ధన నష్టం అనేది కలుగుతుంది. ఆదాయం అనేది కొద్దిగా ఉంటుంది. మరి కావున ఆ యొక్క రంగంలో అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు మీకు కలగాలంటే కుజగ్రహానికి మరియు రాహుగ్రహానికి అభిషేక పూజలు జరిపించి కందులు మరియు మినుములు దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు. మరి ఇతర వ్యాపారాలు కానీ, చురు వ్యాపారాలు చేసేవారికి కానీ, ఎలక్ట్రికల్ కానీ, కంప్యూటర్ రంగంలో ఉన్నవారికి కానీ, ఎటువంటి వ్యాపారం చేసేవారికైనా ఆ యొక్క రంగాలలో అభివృద్ధి చేయాలంటే కుజరాహు గ్రహాలకి అభిషేక పూజాదులు జరిపించడం వలన మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి. మరియు విదేశంలో నివసిస్తున్న వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, దుబాయ్, ఇంగ్లాండ్, ఇండోనేషియా, ఆస్ట్రేలియా ఇటువంటి నగరాలలో నివసిస్తున్నటువంటి వారికి గ్రహచార స్థితి కొద్దిగా అనుకూలంగా లేకపోవడం వలన శుక్ర శని యొక్క గ్రహాలకి అభిషేక పూజాదులు జరిపించి బొబ్బర్లు మరియు నువ్వులు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి ఆనందంగా ఉండగలరు. శుభం భూయాత్. ధనుస్సు రాశి ఫలితాలు. ఏజోబాబి మూల 4 పాదములు, బూధాబాఢ పూర్వాషాఢ 4 పాదములు, బే ఉత్తరాషాఢలు 1వ పాదం కలిసి ధనుస్సు రాశి అవుతుంది. దీనికి అధిపతి గురువు. ధనం, పుత్రులు, అధికారం, దైవ పూజ, మంచి మనస్సు, వ్యాపారంలో మెలకువలు, బంగారం, ధాతువులు, ఆభరణాలు, శూరత్వం, ఎప్పుడు ఒకరి మీద పెత్తనం సాగించాలని కోరిక, అవసరాన్ని బట్టి మాట్లాడడం, అలంకారాలంటే ఎక్కువగా మోజుపడడం, ఇష్టపడడం, సుగంధ ద్రవ్యాలు ఇత్యాది విషయాలకు కారకు. గురుగ్రహం అనుకూలంగా ఉండాలంటే మీ యొక్క వ్యాపారాలు, వ్యవహారములు, కోర్టు మరియు భూ వ్యవహారముల యందు, ఫైనాన్స్ ఇత్యాది యొక్క వ్యవహార విషయంలో, గృహం, వివాహాది విషయాలలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి మరి సుఖమైన జీవనం అనేది గడపాలంటే ప్రతి గురువారం గురుగ్రహానికి అభిషేక పూజలు జరిపించి 1 కిలో శనగలు మరియు పసుపు రంగు వస్త్రం దానం చేయాలి. మంచి కనక పుష్కరాగం అనేటువంటి రత్నాన్ని సేకరించి దానిని వెండిలో కానీ, బంగారంలో కానీ పొదిగించి ధరించిన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు. ఎక్కువగా పసుపు, గంధం రంగు దుస్తులు ధరిస్తూ ఉండాలి. అధికమైనటువంటి ధనలాభం అనేది కలిగి ఉంటుంది. ఎటువంటి సమస్యనైనా పరిష్కారం చేయగలటువంటి సమర్థత మీకు కలిగిస్తాడు. మరియు గురువారం రోజు
అన్నదానం చేసిన మంచి ఫలితం అనేది కలుగుతుంది. కావున గ్రహచార గోచార విషయంలో ఈ వారం గురుచంద్ర గ్రహాలు అనుకూలంగా లేకపోవడం వలన ఎక్కువగా ధనం అనేది ఖర్చు అవుతూ ఉంటుంది. కుటుంబంలో అధికమైనటువంటి చిక్కులు ఏర్పడగలవు. ఎప్పుడు కూడా ఏ పని చేసినా కానీ వ్యతిరేకమైనటువంటి యొక్క ఫలితాలు అనేటివి కలుగుతూ ఉంటాయి. వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ కొన్ని ఇబ్బందులు అనేటివి కలిగి మనశ్శాంతి లేకుండా ఉండి అధికమైన ధన నష్టానికి లోను కాగలరు. ఉద్యోగం చేసేవారికి తోటి ఉద్యోగస్తులతో కానీ అధికారులతో కానీ వైరం అనేది ఏర్పడగలదు. కానీ దాని వలన ఉన్నతమైనటువంటి పదవులకు ఆటంకాలు అనేటివి కలిగి ఉంటాయి. కొంత అశాంతికి గురి కాగలరు. అనుకోని విధంగా స్త్రీలకు కొద్దిగా అనారోగ్య సమస్యలు అనేటివి కలిగి ఉంటాయి. స్త్రీలు అమ్మవారి దేవీ ఖడ్గమాల పారాయణ చేసుకొనిన మంచి ఫలితాలు కలిగి శరీర ఆరోగ్యం చేకూరగలదు. అధికమైన సమస్యలు మిమ్మల్ని వెంబడిస్తూ ఉన్నా కానీ ధైర్యంతో వాటికి ముందుకెళ్ళి ఆ యొక్క సమస్యలను మీరు పరిష్కరించుకోవాలి. మరి కావున బుధ రాహు గ్రహాలకు అభిషేక పూజలు జరిపించి పెసర్లు మినుములు దానం చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు. ఎట్టి పరిస్థితిలోనైనా నూతన వ్యాపారములు చేయుట వలన అధికమైనటువంటి యొక్క నష్టాలు అనేటివి రాగలవు. కావున గ్రహచార స్థితి అనుకూలంగా ఉండాలంటే గురు శుక్ర శని గ్రహముల యొక్క పూజలు అభిషేకాదులు జరిపించి శనగలు బొబ్బెర్లు నల్ల నువ్వులు దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు. మరియు ఉద్యోగం గురించే కానీ వ్యవహారం గురించే కానీ వ్యాపారం గురించే కానీ విద్య గురించే కానీ విదేశాలు వెళ్ళేవారికి అనుకూలమైనటువంటి గ్రహస్థితి లేనందున ఆ యొక్క ప్రయాణం మానుకోవడం మంచిది. కానీ తప్పనిసరిగా ప్రయాణం చేయవలసి వస్తే కనుక శుక్ర శని గ్రహాలకు అభిషేక పూజలు చేయించుకొని మరియు నల్ల నువ్వులు బొబ్బర్లు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి అక్కడికి వెళ్ళే ప్రయత్నం అనేది ఫలిస్తుంది. మరియు విదేశాలలో నివసించే వారికి అనగా అమెరికా, ఫ్రాన్సు, ఇండోనేషియా, ఆస్ట్రేలియా, మలేషియా, దుబాయ్ ఇత్యాది నగరాలలో నివసిస్తున్నటువంటి వారికి గ్రహచార ఫలితంగా చంద్రుడు మరియు శని రాహు గ్రహాలు అనుకూలంగా లేవు. కాబట్టి ఈ యొక్క 3 గ్రహాలకి అభిషేక పూజాదులు జరిపించి నల్ల నువ్వులు మరియు బియ్యం మరియు మినుములు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం అనేది గడపగలరు. శుభం భూయాత్. మకర రాశి ఫలితాలు. బో జాజే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు, జూజే జోకా శ్రవణ 4 పాదములు, గాగే ధనిష్ట 1, 2 పాదములు కలిసి మకర రాశి అవుతుంది. దీనికి అధిపతి శని. ఆయురారోగ్య ఐశ్వర్యములు కలిగించేవాడు. అతి సాహసం, గర్వం, అహంకారం, మొండితనం, దురుసుగా మాట్లాడడం, తర్వాత పశ్చాత్తాపడడం, గ్రహ దోషాలు, దాంపత్యం ఇత్యాది విషయాలకు కారకుడు. కావున శనిగ్రహం అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యాపారములో, వృత్తిలో, వ్యవహారములో కానీ ఉద్యోగంలో కానీ ఉన్నతమైన ఫలితాలు కలిగి ఆనందంగా ఉండాలంటే ప్రతి శనివారం శనిగ్రహానికి నువ్వుల నూనెతో అభిషేకం చేసి నల్ల నువ్వులు, నువ్వుల నూనె, నల్లని వస్త్రం, చెప్పులు దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు. మరియు మయూరనీలం అనేటువంటి రత్నాన్ని సేకరించుకొని దానిని వెండిలో పొదిగించి ధరించిన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి. కావున గ్రహచార గోచారములో శని చంద్ర కుజగ్రహముల యొక్క స్థితిగతులు అనుకూలంగా లేకపోవడం వలన కొద్దిగా ఇబ్బందులను ఎదుర్కొనవలసి వస్తుంది. వృత్తి వ్యవహార వ్యాపారములు ఆటంకాలు ఏర్పడి అధికమైన ధన నష్టం అనేది కలగగలదు. ఉద్యోగంలో పని చేసినా కానీ పనికి తగ్గ గుర్తింపు లేకుండా ఉంటుంది. కుటుంబంలో చికాకులు ఎక్కువగా ఉంటాయి. కావున దుర్గాదేవికి కుంకుమార్చన చేయించిన మంచి ఫలితం అనేది లభిస్తుంది. వృత్తి వ్యవహారం అనుకూలంగా లేకపోవడం వలన మరియు వ్యాపారంలో అధికమైన ఇబ్బందులు కలిగి ఉంటాయి. కాబట్టి ఎక్కువగా ధన నష్టం అనేది కలిగి ఉంటుంది. మనశ్శాంతి లేకుండా ఉంటారు. విద్యార్థులు చదువులో ఆసక్తి లేకుండా ఉంటారు. ఉద్యోగ ప్రయత్నంలో వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి. ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి పదవులకు ఇబ్బందులు కలిగి
ఆ యొక్క రంగంలో ఎక్కువగా విచారంతో ఉంటారు. కావున బుధ మరియు రవి గ్రహాలకు అభిషేక పూజలు జరిపించి పెసర్లు గోధుమలు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది. మరియు ఉద్యోగంలో మంచి పదవి లభించే గ్రహస్థితి ఏర్పడగలదు. షేర్ మార్కెట్ మరియు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి అధికమైన చెడు ఫలితాలు కలగగలవు. కావున మంచి ఫలితాలు కలగాలంటే శని రాహు గ్రహాలకు అభిషేక పూజలు జరిపించి నువ్వుల నూనె, నల్ల నువ్వులు, మినుములు దానం చేసిన మీ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలుగుతుంది. చిన్న చిన్న చేతి వృత్తుల వారికి మామూలు గ్రహస్థితి ఉంటుంది. మరియు వ్యవసాయ వృత్తి వాణిజ్య వ్యాపారులకు మంచి ఫలితాలు లేక ఆర్థికమైనటువంటి ఇబ్బందులకు గురి కాగలరు. మరియు సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. కావున ఈ యొక్క రంగాల వారికి గ్రహదోష నివారణ గురించి మీరు చేయవలసిన పని శని చంద్ర కుజగ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించి నల్ల నువ్వులు, బియ్యం, కందులు మరియు బెల్లం, ఉప్పు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలగగలవు. మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, ఆస్ట్రేలియా, దుబాయ్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి శుక్ర శని గ్రహాలు అనుకూలంగా లేవు కావున ఈ యొక్క గ్రహాలకి అభిషేక పూజలు జరిపించి బొబ్బెర్లు, నల్ల నువ్వులు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు. మరియు ఈ తాంత్రిక పరిష్కారం చూద్దాం. 11 తామర గింజలు తీసుకొని 11 లక్ష్మీ గవ్వలు, 11 జాజికాయలు, 11 పసుపు కొమ్ములు, కొద్దిగా పచ్చ కర్పూరం ఒక చిన్న సంచిలో వేసి వాటిని మీ ఇంట్లో లోపల గుమ్మానికి తగిలించండి. మంచి ఫలితాలు కలిగి లక్ష్మీదేవి మీ ఇంట్లో నివాసం అనేది ఉంటుంది. శుభం భూయాత్. కుంభరాశి ఫలితాలు. గూగే ధనిష్ట 3-4 పాదములు, గోసాశేషు శతభిష 4 పాదములు, శేషోద పూర్వభాద్ర 1-2-3 పాదములు కలిసి కుంభరాశి అవుతుంది. దీనికి అధిపతి శని. శని నీచ స్థానంలో ఉంటే గనక అత్యంత చెడు ఫలితాలను కలుగజేస్తాడు. గండాలు, ఆపదలు, అవమానాలు, దెబ్బలు, గొడవలు, విరోధాలు, ధనం విషయంలో వ్యవహారములు అనేక రకాలుగా వ్యతిరేకమైన ఫలితాలు కలుగజేస్తూ ఉంటాడు. ఎక్కువగా భూత బాధలు, అనారోగ్య బాధలు, వ్యవసాయ వ్యాపారంలో నష్టాలు ఇత్యాది విషయాలకు కారకుడు కూడా శని. కాబట్టి శని వలన మంచి శుభ ఫలితాలు కలగాలంటే ప్రతి శనివారం శనికి నువ్వుల నూనె, నల్ల నువ్వులు కలిపి అభిషేకం చేసి నల్ల నువ్వులు, నువ్వుల నూనె దానం చేసి బెల్లముతో చేసిన పదార్థం శనికి నైవేద్యంగా సమర్పించాలి. మరియు అదే రోజు సాయంత్రం శివాలయంలో అభిషేకం చేసిన మంచి ఫలితాలు అనేటివి కలిగిస్తాడు. మరి కావున గ్రహచార గోచార విషయంలో ఈ వారం వీరికి అనుకూలమైనటువంటి గ్రహస్థితి ఉండటం వలన మీరు అనుకున్న పనులు సక్రమంగా జరగగలవు. గృహ సౌఖ్యం, ధన సౌఖ్యం, లాభం, మిత్రవృద్ధి, వ్యవహార వ్యాపార వృద్ధి, తోటి వ్యాపారస్తులతో స్నేహభావాలు కలిగి మీ యొక్క వ్యాపారాన్ని వృద్ధి చేసుకునేటువంటి గ్రహస్థితి కలిగి ఉంటుంది. కుటుంబ పెద్దల సలహాలు తీసుకొని ఏ పనైనా చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి మీకు కలిగి ఉంటాయి. తగు నెమ్మదిగా వ్యాపారంలో కానీ వ్యవహారంలో కానీ అభివృద్ధి కలిగేటట్టుగా ప్రయత్నం చేసుకుంటూ ఉండాలి. అప్పుడు అనుకూలమైన ఫలితాలు మీకు కలిగి ఉంటాయి. మీరు షేర్ మార్కెట్ కానీ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారైతే ఆ యొక్క రంగంలో శని మరియు బుధ గ్రహముల యొక్క గ్రహస్థితి వలన మంచి లాభాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు. మీరు చేసేటువంటి ప్రతి పనిలో అనుకూలమైన ఫలితాలు కలిగి ఉంటాయి. మీరు షేర్ మార్కెట్ కానీ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారైతే కనుక ఆ యొక్క రంగంలో అభివృద్ధి కలిగి ఉంటారు. అన్ని రంగముల వారికి, అన్ని వృత్తుల వారికి వారి యొక్క వ్యాపారములో మంచి ఫలితాలు కలిగి ఆనందంగా ఉండగలరు. మీరు ఏ రంగంలో ఉన్నా, ఎటువంటి యొక్క వృత్తిలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి కలిగి శుభగ్రహ స్థితి వలన మంచి ఫలితాలు కలిగి సంఘంలో మంచి కీర్తి ప్రతిష్టలు కలిగి అందరి చేత గౌరవింపబడతారు. మంచి గ్రహచార బలం వలన ఎన్నడూ లేని విధంగా మంచి ఎదుగుదల కలిగి ఆనందమైనటువంటి జీవనం అనేది గడపగలరు. మరి కావున గ్రహస్థితి బలంగా ఉండటం వలన
మీరు గృహానికి సంబంధించినటువంటి వస్త్రాలు కానీ, వస్తువులు కానీ, ఆభరణాలు కానీ కొనుగోలు చేయుట ఇత్యాది యొక్క శుభ ఫలితాలు కలిగి ఉంటాయి. సినీ రాజకీయ రంగం వారికి మంచి అవకాశాలు వచ్చేటువంటి గ్రహస్థితి గలదు. ప్రతి వారితోటి వినయంగా ఉండాలి, వినయంగా మాట్లాడాలి. ఎదురు సమస్యలు కొన్ని ఎదురు రాగలవు, వాటిని ఎదిరించి ఆ సమస్యలను పరిష్కరించుకోవాలి. అప్పుడే మీకు గుర్తింపు అనేది వస్తుంది. మరియు విద్యార్థులకు మంచి ఫలితాలు కలిగి చదువులో చక్కగా రాణిస్తారు. ఉద్యోగం చేసేవారికి ఆ యొక్క రంగంలో అభివృద్ధి కలిగి ఉంటుంది. ఉన్నతమైన పదవి లభించగలదు. మరియు విదేశంలో ఉన్నవారికి ఫ్రాన్స్, అమెరికా, దుబాయ్, ఇండోనేషియా, ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి అక్కడి గ్రహచార విశేషము చేత గ్రహ ఫలితాలు చూస్తే శని, కుజ, రాహు గ్రహముల యొక్క ఫలితాలు అనుకూలంగా ఉండడం వలన అన్ని రంగముల వారికి, అన్ని వృత్తుల వారికి, ఉద్యోగస్తులకు, విద్యార్థులకు శుభగ్రహచార స్థితి వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉంటారు. శుభం భూయాత్. మీనరాశి ఫలితాలు. ది పూర్వభాద్ర 4వ పాదం, దూషంజాధ ఉత్తరభాద్ర 4 పాదములు, దేదోచాచి రేవతి 4 పాదములు కలిసి మీనరాశి అవుతుంది. దీనికి అధిపతి గురువు. ధనం, పుత్రులు, వ్యవహారం, వ్యాపారం, ఉద్యోగం, సేవకులు, అధికారం, భాగ్యం, సంతోషం ఇత్యాది విషయాలకు కారకుడు. కావున గురుగ్రహం అనుకూలంగా ఉంటే సకల సంతోషాలు కలగజేస్తాడు. వ్యాపారంలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలగజేస్తాడు. ఉద్యోగం స్థిరత్వం, కుటుంబ సౌఖ్యం ఇత్యాది ఫలితాలు ఎక్కువగా కలగజేసేటువంటి గ్రహస్థితి గలదు. గురుగ్రహం అనుకూలంగా ఉండాలంటే ప్రతి గురువారం గురుగ్రహం యొక్క అభిషేక పూజలు జరిపించి శనగలు దానం చేయాలి. మంచి పసుపు రంగు వస్త్రం దానం చేయాలి. దాని వలన విపరీతమైనటువంటి చెడు ఫలితాలు అన్నీ తొలగిపోయి మంచి ఫలితాలు అనేటివి కలిగిస్తాడు. ఎక్కువగా గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోతే కనక పుష్కరాగం అనే రత్నాన్ని సేకరించి వెండిలో పొదిగించి పూజించి ధరించాలి. అనేక రకాలుగా మంచి ఫలితాలను కలుగజేస్తాడు. కావున ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో చంద్ర, కుజ, గురు యోగం వలన ఎక్కువగా మనోవిచారం కలిగి ఉంటారు. మానసికంగా ఇబ్బందులకు గురి కాగలరు. వ్యవహారంలో కానీ, వ్యాపారంలో కానీ ఆటంకాలు ఎక్కువగా కలిగి అధికమైన ధన నష్టం అనేది కలిగి ఉంటుంది. రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి ఎక్కువగా ధన నష్టం అనేది కలిగి ఉంటుంది. దాని వలన అధికమైన విచారం ఎక్కువగా ఉంటుంది. కావున గ్రహచార స్థితి అనుకూలంగా ఉండాలంటే ఈ యొక్క రంగం వారు శని మరియు రాహుగ్రహాలకు అభిషేక పూజలు చేసి నల్ల నువ్వులు, మినుములు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి ఆర్థికంగా ఎదగగలరు. బంధువుల రాక వలన అధికమైన ఖర్చులు రాగలవు. మీరు చేద్దామనుకున్నటువంటి పనులన్నీ ఆగిపోగలవు. ప్రతి దానిలో వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కలగగలవు. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా నిద్రలేమి వలన శరీర నీరసం కలగగలదు. ప్రాణ స్నేహితులతో కానీ, బంధువులతో కానీ వైరం ఏర్పడేటువంటి గ్రహస్థితి గలదు. కావున దోష నివారణ గురించి బుధ మరియు గురుగ్రహానికి అభిషేక పూజలు జరిపించి పెసర్లు, శనగలు దానం చేయాలి. మంచి ఫలితాలు కలిగి ఉంటాయి. అందుకని ఎవరి విషయంలో కూడా తల దూర్చకుండా మీ పని మీరు చేసుకుంటూ తగు జాగ్రత్తగా ఉండాలి. ఈ గ్రహచార స్థితి అనుకూలంగా లేదు కాబట్టి ఆ యొక్క ప్రయత్నంలో వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. కావున ఎక్కడైనా ఆంజనేయ స్వామి దేవాలయంలో రావి చెట్టు ఉంటే కనుక అక్కడికి వెళ్ళి చెట్టు దగ్గర ఆవు నెయ్యితో దీపారాధన చేసి ఆంజనేయ స్వామికి అభిషేకం చేసిన మంచి ఫలితాలు కలుగుతాయి. మరియు ఫైనాన్స్ విషయంలో, లావాదేవీల విషయంలో, డబ్బుకు సంబంధించిన విషయంలో సమస్యలు ఏర్పడగలవు. కావున వ్యవహార విషయంలో ఎటువంటి తొందరపాటుతనం లేకుండా నిదానంగా మీ యొక్క పనులు మీరు చేసుకుంటూ వెళ్ళాలి. వ్యవహారం గురించి కానీ, వ్యాపారం గురించే కానీ విదేశాలు వెళ్ళే వారికి గ్రహస్థితి అనుకూలంగా లేదు. విదేశాలలో అనగా ఫ్రాన్స్, అమెరికా, దుబాయ్, ఇండోనేషియా, మలేషియా, ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి అక్కడి గ్రహచార ప్రకారంగా శని మరియు శుక్ర గ్రహాలు అనుకూలంగా లేవు కాబట్టి వాటి యొక్క పూజలు, జపాలు, అభిషేకాలు జరిపించి నల్ల నువ్వులు, బొబ్బెర్లు,
దానం చేయడం వలన మంచి ఫలితాలు కలగగలవు. శుభం భూయాత్.